ఈ మధ్య ఒక పెళ్లి సందర్భంగా మా నాన్నగారి ఊరు పామర్రు వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ లక్ష్మణ ఫలం గురించి తెలిసింది. దాని గురించి వినండి మా బాబాయ్ మాటల్లో. బాబాయ్, ఇదేం ఫలం బాబాయ్? లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం దేనికి బాబాయ్ ఇది స్పెషాలిటీ? క్యాన్సర్ వాటికి మంచి ప్రయోజనం. దీని ఆకుతో సహా టీ కాసుకుని తాగితే ప్రయోజనం కనపడదు. క్యాన్సర్ రానివ్వదు, అనిపిస్తుంది. అది ఇది ఎంత ఉంటుంది బాబాయ్? మనకి దొరుకుద్దా కాయ? ఇది చైనాలో బాగా పండుతుంది పంట, మనకి తక్కువ. అది కాయ కేజీ 200 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది. ఓ గ్రేట్ బాబాయ్. అది మన ఇంట్లో మన చెట్టుకి కాసింది. ఇది గోదావరి జిల్లా నుంచి తెచ్చాం. ఈ కాయ, ఈ చెట్టుని ఎప్పుడు ఎలా నాటారు? అక్కడ నుంచి తెచ్చుకున్నాం కాయ. దానికి దాంట్లో గింజలు ఒక 6 గింజలు నాటితే ఒక చెట్లు 2 చోట్ల పెట్టాము. ఒక చోట ఏమో చచ్చిపోయింది ఈ చెట్టు. ఇది ఇక్కడ మట్టికి 10 ఏళ్ళ మట్టి ఇట్లా ఉంది. అది ఎక్క దగ్గర నుంచి తెచ్చాము. అది ఇంకో కాయ కూడా అయిపోయింది. బాబాయ్, మన ఊరు ఏంటి? పామర్రు. గ్రేట్. కోటిరెడ్డిపేట మా తాతగారి ఇల్లు. చెప్పు విజయ. మేము చాలా మంది జనరేషన్స్ ఇక్కడ పుట్టాము. ప్రస్తుతం ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. 6 తరాలు 7 తరాలు ఇక్కడ పుట్టి పెరిగి ఇంట్లో మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉండి దేశం నలుమూలలో ఉన్నారు. అక్కడ ఇక్కడ కాదు, దేశ విదేశాల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ ఈ ఒక్క దేశం, దేశ విదేశాల్లో ఉన్నారు. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఇటుకలు పెంకులు కలప అని చెప్పి ఈ ఇంటిని ఇంతవరకు కాపాడుతున్నాడు. లేదంటే ఈ పాటికి ఇక్కడ డెవలప్మెంట్ కి ఇస్తే బ్రహ్మాండమైన ఫ్లాట్స్ అయ్యేవి. ఇప్పుడున్న జనరేషన్ లో మా నాన్నగారు ఇదంతా టేకు కలప. మనం ఇల్లు తీసేస్తే ఈ కలప నుంచే బోల్డ్ డబ్బులు వస్తాయి. కానీ మా బాబాయ్ తీనివ్వడు. ఈ టేకు తలుపులు మా తాతగారు. ఒక పెళ్లి సందర్భంగా చాన్నాళ్ళ తర్వాత మేమందరం ఇక్కడ కలిసాం. ఈయన కఠారి విశ్వేశ్వరరావు గారు మా బాబాయ్ అండి. బాబాయ్కి ఇంగ్లీషు హిందీ అంతంత మాత్రం వచ్చు. కానీ మా బాబాయ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరగని ప్లేస్ లేదు. బాబాయ్, ఎన్ని పుష్కరాలకు వెళ్ళావు బాబాయ్ నువ్వు? 28 సార్లు వెళ్ళాడు. ఒక పుష్కరం అనేది 12 సంవత్సరాలకు వస్తే మా బాబాయ్ దేశంలో ఉన్న అన్ని నదులు అన్ని పుష్కరాలకి దాదాపు 2 సార్లు వెళ్ళాడు. మా నాన్నమ్మ చనిపోయిన కాడి నుంచి, మా అమ్మ చనిపోయిన కాడి నుంచి ప్రతి పుష్కరం వదలలా. ఇప్పటికి మా అమ్మ చనిపోయి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. మా నాన్నమ్మ పుష్కరం కూడా వదలకుండా రెండు సార్లు, ఒక్కో పుష్కరం దాదాపు 2 సార్లు వెళ్ళాడు. నదుల పేర్లు చెప్పు బాబాయ్, పుష్కరాలకు వెళ్ళిన నదులు. పుష్కరాలు 12 నదులు. 12 నదులకి ఫస్ట్ కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కాళేశ్వరం అది ప్రాణహిత, కావేరి, గంగా, యమున, సరస్వతి, సింధు, పుష్కరిణి, యమున సరిపోయింది. 12. గ్రేట్ బాబాయ్. దేశం దాటి విదేశాలకు వెళ్ళేదే ఉంది. విదేశాలు కూడా వెళ్తావని ఆశిస్తున్నాను. అప్పుడు వెళ్తాంలే. థ్యాంక్ యూ బాబాయ్.